शुक्लां ब्रह्म विचारसार परमाद्यां जगद्व्यापिनीं वीणा पुस्तकधारिणीं अभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షకులకందరికీ నూతన సంవత్సరము శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సంవత్సరము మీ రాసులలో జన్మించినటువంటి వారికి, అంటే 12 రాసులలో జన్మించినటువంటి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ఈ సంవత్సరము అంటే ఈ పరాభవనామ సంవత్సరంలో ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క స్థితి ఎలా ఉంది? ముఖ్యమైనటువంటి గ్రహాలు అనంటే మనం ప్రధానంగా గురు, శని, రాహువు, కేతువు, ఈ 4 గ్రహాలు సంవత్సర ఫలితం పైన ప్రభావాన్ని చూపించేటువంటి గ్రహాలు. అంటే ఈ 4 గ్రహాలు కూడాను ఒక్కొక్క రాశిలో ఎక్కువ రోజులు సంచరిస్తూ ఉంటారు కాబట్టి ఈ గ్రహముల యొక్క ప్రభావము రాశి పైన, ఆ రాశిలో జన్మించినటువంటి వారిపైన చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సంవత్సర గోచార ఫలితాలు తెలియజేస్తూ ఉన్నప్పుడు ఈ 4 గ్రహాల యొక్క సంచారాన్ని మనము ప్రధానంగా తీసుకుంటాం. అయితే ఈ సంవత్సరము గురువు 5 డిసెంబర్ 2025 నుండి 1 జూన్ 2026 వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం అంటే 2 జూన్ 2026 నుండి 31/10/2026 వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం అంటే 31/10/2026 నుండి 24/1/2027 వరకు సింహరాశిలో సంచరిస్తున్నాడు. అతిచార వశాత్తు సింహరాశిలోకి వచ్చి ఈ సమయంలో సింహరాశిలో సంచారం జరుగుతుంది. తదనంతరం అంటే 24 జనవరి 2027 నుండి 26/6/2027 వరకు మళ్ళీ కర్కాటక రాశిలోకి వక్రరీత్యా వస్తున్నాడు. ఈ విధంగా గురువు యొక్క సంచారము ఈ సంవత్సరము ఉంది. అంటే 3 రాశులలో గురువు సంచరిస్తున్నాడు. మిథునం, కర్కాటకము, సింహము రాశిత్రయ సంచారం చేస్తున్నాడు. రాశిత్రయ సంచారం మూలకంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బందులు, యుద్ధాలు, వాతావరణ సమస్యలు ఇలాంటివి ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక శని యొక్క సంచారాన్ని చూసినట్టయితే 29 మార్చి 2025 నుండి 3/6/2027 వరకు మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఈ మొత్తం కాలం కూడాను మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఇక రాహువు 18 మే 2025 నుండి 5 డిసెంబర్ 2026 వరకు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు 18/5/2025 నుండి 5 డిసెంబర్ 2026 వరకు సింహరాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం రాహువు అంటే మళ్ళీ 5 డిసెంబర్ 2026 నుండి 23 జూన్ 2028 వరకు మకర రాశిలో సంచరిస్తున్నాడు. ఇదే సమయంలో కేతువు అంటే 5 డిసెంబర్ 2026 నుండి 23 జూన్ 2028 వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా ఈ ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క సంచారము ఈ పరాభవ నామ సంవత్సరంలో ఉంది. ఈ సంచారాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ స్థానాలలో సంచరిస్తున్నారు, ఆ గ్రహాల యొక్క కారకత్వాలు, వాళ్ళు సంచరిస్తున్నటువంటి స్థానము యొక్క ప్రభావము ఆ జాతకుని పైన ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
ధనుస్సు రాశి అనగానే ఏ నక్షత్రాలలో జన్మించినటువంటి వాళ్ళు, ఏ పేరు ఉన్నటువంటి వాళ్ళు ధనుస్సు రాశి కిందికి వస్తారు అనే విషయాన్ని మనము ప్రప్రథమంగా చూసినట్టయితే, మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించినటువంటి వాళ్ళు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించినటువంటి వాళ్ళు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించినటువంటి వాళ్ళందరూ కూడాను ధనుస్సు రాశి కిందికి వస్తారు. అంతేకాకుండా ఏ, యో, బా, బి, భూ, ధ, భ, డ, బే అనే అక్షరాలతో ప్రారంభమయ్యేటువంటి పేర్లు కలిగినటువంటి వాళ్ళందరూ కూడాను ఈ ధనుస్సు రాశి కిందికి వస్తారు. ఇక ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరము ఆదాయం 11గా ఉంది, వ్యయం 14. ఆదా వ్యయాల్లో పెద్ద తేడా లేదు గనక కొంత జాగ్రత్తగా మీరు పనులు నిర్వర్తించుకున్నట్టయితే సత్ఫలితాలను పొందుతారు, సంతృప్తిగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక రాజపూజ్యం 5, రాజావమానము 6గా ఉంది. ఇది కూడాను పెద్ద వ్యత్యాసమేమీ లేదు. పూజ్యభావం సమాజంలో మీకు 5 పాళ్ళు ఉంది, అవమానము 6 పాళ్ళు ఉంది. కాబట్టి ఇందులో కూడాను వ్యత్యాసం ఎక్కువ లేదు. కొంత మీరు కష్టపడినట్టయితే సక్సెస్ రేటును మీరు పెంచుకునేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. ఇక ఈ పరాభవనామ సంవత్సరం రాశి వారికి ముఖ్యమైన స్థితి అంటే ఏ స్థానాలలో సంచరిస్తున్నారు అనే విషయాన్ని మనం చూసినట్టయితే, గురువు 7వ స్థానంలో సంచరిస్తున్నాడు. ప్రారంభంలో ఇది అనుకూలంగా ఉంటుంది. తదనంతరం 8వ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు, ప్రతికూలంగా ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ 9వ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. అంటే ప్రారంభంలో అనుకూలంగా ఉన్నాడు, మధ్యలో ప్రతికూలము, మళ్ళీ చివరిలో అనుకూలంగా ఉన్నాడు గురువు యొక్క సంచారము. ఇక శనీశ్వరుడు ధనుస్సు రాశి వారికి 8వ స్థానంలో సంచరిస్తున్నాడు. ధనుస్సు రాశి వారికి శనీశ్వరుడు అర్ధాష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది చాలా ప్రతికూలమైనటువంటిది. ఇక రాహువు 3వ స్థానంలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. ఈ సమయంలో కేతువు 9వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. తదనంతరం రాహువు 2వ స్థానంలో, కేతువు 8వ స్థానంలోకి ప్రవేశిస్తున్నారు, ప్రతికూలంగా ఉన్నారు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే ఈ గ్రహస్థితి మూలకంగా ధనుసు రాశి వారికి ఓవరాల్ గా మనం చూసినట్టయితే ఫలితాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని మనము ఒక్కసారి ప్రధానంగా మనం ఆలోచించినట్టయితే, ధనుసు రాశి వారికి మీరు స్నేహితులతో కానివ్వండి, ఆత్మీయులతో కానివ్వండి, బంధువులు, చిన్ననాటి మిత్రులతో మీరు ఎలానైతే వాళ్లతో సంబంధాలను మీరు ఏర్పరచుకుంటారో అది మీకు ఈ సంవత్సరము చాలా ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తుంది. అంటే ఫ్రెండ్ సర్కిల్ మీరు డెవలప్ చేసుకున్నట్టయితే వాళ్ళు ఏదో రకంగా మీకు కష్టాలలో ఆదుకోవడము, సహాయ సహకారాలను మీకు అందివ్వడము, ఆర్థికపరమైనటువంటి సహాయాన్ని చేయడము, ఇలాంటివి మీరు సంబంధాలు ఏర్పరచుకునేటువంటి విషయం పైన ఈ సంవత్సరం ఆధారపడి ఉంది అనేటువంటి విషయం మనకి ఇక్కడ అవగతమవుతుంది. ఇక గురువు మిథున రాశిలో సంచరిస్తున్నటువంటి సమయంలో మీకు బాగా కలిసి వస్తుంది. అంటే 7వ స్థానంలో సంచారము, భార్యాభర్తల మధ్యన అన్యోన్యత, పార్ట్నర్షిప్ లో వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్లకు కూడాను చాలా అనుకూలమైనటువంటిది. వివాహ విషయంలో చాలా రోజుల నుండి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి కూడాను ఈ సమయంలో వివాహము జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి, లేదా నిశ్చయము అవుతుంది. ఇక అవివాహితులకు చాలా మంచి సమయము ఇది. వాళ్ళు అనుకున్న విధంగా సంబంధాలు కుదురుతాయి, చాలా సంతోషంగా ఉంటారు. ఇక వ్యాపారము లాభసాటిగా కొనసాగుతుంది. ఒప్పందాలు, ముఖ్యంగా వ్యాపారస్తులు చేసుకునేటువంటి ఆర్థికపరమైనటువంటి ఒప్పందాలు మీకు బాగా కలిసి వస్తాయి. న్యాయపరమైనటువంటి వ్యవహారాలలో అనుకూలం, విజయం చేకూరుతుంది. అనుకూలంగా మీకు తీర్పులు వస్తాయి. మీ పైన ఎవరైతే శత్రుత్వం వహించి ఉన్నారో, పూర్వం నుండి మీకు ఇబ్బందులు క్రియేట్ చేస్తున్నటువంటి వాళ్ళు అందరూ కూడాను ఈ సమయం లోపల బలహీనపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక రాజకీయ నాయకులకు ప్రజలతో సంబంధాలు మెరుగుపడతాయి. తదనంతరము కర్కాటక రాశిలోకి గురు ప్రవేశిస్తున్నాడు. కర్కాటక రాశిలోకి ప్రవేశించడం అంటే 8వ స్థానంలోకి వస్తున్నాడు.
అష్టమ స్థానంలో కొంత ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ గురువుకు కర్కాటక రాశి ఉచ్చస్థానం గనుక ఆ ఉచ్చ స్థానంలో సంచరించడం మూలకంగా కొంత మనకు ఫలితాలు అనుకూలంగా ఉండే ఛాన్సెస్ కూడాను ఉన్నాయి. అయితే ఆర్థిక పరమైనటువంటి విషయాలలో మటుకు కొంత జాగ్రత్తలు తీసుకోండి. అనుకోకుండా మీకు అకస్మాత్తుగా కొన్ని పనులు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. అష్టమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు మీరు బిజినెస్ లో ఉన్నట్టయితే షేర్స్ బిజినెస్ లేదా ఇన్సూరెన్స్ వైపుకు కానివ్వండి, కొనడము రియల్ ఎస్టేట్ వైపున ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, కొంత జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఇక రుణాలను రీపే చేయడానికి మీరు సాయశక్తుల కృషి చేస్తారు. ప్రాపర్టీస్ ఏవైతే వారసత్వంగా వస్తున్నటువంటి ఆస్తుల విషయం లోపల కొంతవరకు కలిసి వస్తుంది. ఆధ్యాత్మికత మట్టుకు పెరుగుతుంది. ఇక గురువు సింహంలోకి ప్రవేశించడము అంటే 9వ స్థానంలోకి ప్రవేశించడం మూలకంగా మీకు బాగా అదృష్టం కలిసి వస్తుంది. దూర ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు బాగా అనుకూలిస్తాయి, కలిసి వస్తాయి. ఉన్నత విద్యకై చేసేటువంటి ప్రయత్నాలు కూడాను చాలా అభివృద్ధి పథంలోకి వస్తాయి. ఇక శని మీనంలోకి రావడం మూలకంగా కొంత ఇంటి విషయంలో బాధ్యతలు పెరుగుతాయి మీకు. ఇకపోతే తల్లిదండ్రుల ఆరోగ్యంపై కొంత జాగ్రత్తలు తీసుకోండి. ఆస్తి విషయాలలో కొంత ఆలస్యంగానైనా కూడాను మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. గృహ వాతావరణము కొంత ప్రెషర్గా ఉంటుంది. అంటే బాధ్యత పెరగడం మూలకంగా పిల్లల విషయంలో కానివ్వండి, భార్య విషయంలో కానివ్వండి, కుటుంబ పెద్దల విషయం లోపల కానివ్వండి, మీకు ఆలోచన పెరుగుతుంది, బాధ్యత పెరుగుతుంది. తద్వారా మీకు కొంత ఒత్తిడి పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక రాహు కుంభంలోకి రావడం మూలకంగా మీకు ధైర్య సాహసాలు పెరుగుతాయి. ధైర్యంతో మీరు ముందుకు వెళ్తారు. కొన్ని పనులను బ్లైండ్ గా కూడాను మీ నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం కనబడుతుంది. ఇక సోదరులతో లాభదాయకమైనటువంటి సంబంధాలు ఉంటాయి. ఆత్మీయత పెరుగుతుంది. సాహిత్య, సంగీత, కళారంగంలో ఉన్నటువంటి వారికి విజయాలు ఈ సమయం లోపల కలుగుతాయి. ఇక రాహు మకరంలోకి రావడం మూలకంగా ఆర్థిక పరమైనటువంటి విషయాలలో కొంత జాగ్రత్తలు వహించాలి. ఖర్చులు అకస్మాత్తుగా పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. మాటల వలన కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు కనుక మాటలను మీరు కట్టడి చేసుకోండి. అనవసరమైనటువంటి ప్రేలాప మాటలు మాట్లాడకుండా ఉండడము చాలా మంచిది. పెట్టుబడులను ఆలోచించి చేయండి. ఇక కేతువు సింహంలోకి రావడం మూలకంగా మళ్ళీ మీకు కలిసి వస్తుంది. నమ్మకము కొంత తగ్గినప్పటికీ మీరు చేసేటువంటి కష్టం పైన, ప్రయత్నం పైన ఫలితం ఆధారపడి ఉంది కాబట్టి మీకు అనుకూలమైనటువంటి సమయమే. పెద్దల యొక్క సహాయ సహకారాలు మీకు బాగా లభిస్తాయి. కేతువు కర్కాటకంలోకి రావడం మూలకంగా మీరు మీ వర్క్ పైన కాన్సన్ట్రేషన్ చేయడం మూలకంగా మీకు చాలా ఫలితాలు కలుగుతాయి. పూర్వం ఉన్నటువంటి భయము, ఆందోళన ఇవన్నీ కూడాను తగ్గుముఖం పడతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు స్థిరమైనటువంటి కాలము, ప్రమోషను, ఎన్హాన్స్మెంట్, శాలరీ లోపల కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే బాధ్యతలు పెరుగుతాయి. అయితే బాధ్యతలను భారంగా మీరు భావించకుండా బాధ్యతలను గౌరవంగా స్వీకరించడం అనేటువంటిది ఇక్కడ మనకు కలిసి వచ్చేటువంటి విషయం. వ్యాపారస్తులు విస్తరణపై మనస్సు నిలుపుతారు. కొత్త రంగంలోకి ప్రవేశిస్తారు. ఇక దాంపత్య జీవితం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కొంత శ్రద్ధ చూపాలి ఈ సమయంలో. ఈ సంవత్సరంలో పిల్లల విద్య లోపల చాలా డెవలప్మెంట్స్ కనబడుతున్నాయి. సంతానం విషయంలో అనుకూలమైనటువంటి వార్తలు. ఇకపోతే ధార్మికమైనటువంటి కార్యక్రమాలలో, సాంస్కృతికమైనటువంటి కార్యక్రమాలలో మీరు పాల్గొంటారు. విద్యార్థులు చదువు లోపల రాణిస్తారు. పోటీ పరీక్షలలో ఒక మంచి స్థాయిలో నిలుస్తారు. రాజకీయంలో ఉన్నటువంటి వారికి కూడాను ఈ సంవత్సరం బాగా అనుకూలమైనటువంటిది. సామాజికంగా గౌరవ మర్యాదలు లభిస్తాయి. మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. శత్రువులు శాంతిస్తారు. అంటే శత్రువులు ఏవైతే మీకు కీడు చేశారో ఇంకా వాళ్ళు అటువైపున వెళ్లకుండా మీకు మంచి చేయడానికై అవకాశాలు బాగా ఉన్నాయి. ఈ విధంగా కొంత అహంకారాన్ని మీరు తగ్గించుకున్నట్టయితే, కొంత వినయ విధేయతలను ప్రదర్శిస్తూ ఉన్నట్టయితే ఈ సంవత్సరం మీకు చాలా అనుకూలమైనటువంటి సంవత్సరము. ప్రారంభం అనుకూలంగా ఉంది. మధ్యలో కొంత ఒత్తిడి పెరిగినప్పటికీ చివరిలో మళ్ళీ శాంతి చేకూరుతుంది. తద్వారా స్థిరత్వం పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. కుటుంబంతో ఆనందంగా ఉంటారు.
ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఓవరాల్గా మనం చూసినట్టయితే ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరము బాగా అనుకూలిస్తుంది. కొంత శ్రద్ధ చూపి మీరు పనులను చేయండి, తప్పకుండా మీకు కలిసి వస్తాయి. గ్రహస్థితి బాగా లేనప్పుడు భగవంతుడి యొక్క అనుగ్రహం కొరకై మనము కొన్ని పరిహారాలను చేసుకోవాలి. అవి ఏంటంటే, ముఖ్యమైనటువంటి గ్రహాలు మనకు గురు, శని, రాహువు, కేతువు. గురువు ప్రతికూలంగా ఉన్నప్పుడు అంటే 2, 5, 7, 9, 11 స్థానాలలో గురువు సంచరిస్తున్నప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. ఇవి కాకుండా మిగతా స్థానాలలో సంచరిస్తున్నప్పుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. కాబట్టి ఈ ప్రతికూలతను నివారించడానికి ఆ గురువు యొక్క అనుగ్రహం మనకు కావాలి. కాబట్టి మనము ఆ గురువును ప్రీతి చేసుకోవడానికై ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, ప్రథమంగా గురువుకు సంబంధించినటువంటి మూల మంత్రము మీరు ప్రతినిత్యం కూడాను జపించండి. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తన్నమామి బృహస్పతిం అనేటువంటి ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. గురువులను సందర్శించండి, సద్గురువుల దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ యొక్క ఆశీస్సులను పొందండి, తల్లిదండ్రుల యొక్క అనుగ్రహాన్ని పొందండి, తల్లిదండ్రులకు కావలసినటువంటి సపర్యలను చేస్తూ ఉండండి. తద్వారా మీకు ప్రథమ గురువులు తల్లిదండ్రులు కాబట్టి వారి మూలకంగా మీకు అనుగ్రహం లభిస్తుంది. గురువు మూలకంగా కలిగేటువంటి ఆ దుష్ప్రభావం దూరం అవుతుంది. తల్లిదండ్రులకు సేవ చేయండి, తప్పకుండా మీకు గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేసుకోండి, దత్తాత్రేయ స్వామిని కొలవండి. ఈ విధంగా చేసినట్టయితే గురువు ప్రీతి చెంది మీకు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. అదేవిధంగా శనీశ్వరుడు ముఖ్యమైనటువంటి గ్రహ, పాపగ్రహాల లోపల శని ముఖ్యమైనటువంటి గ్రహం గనక ఈ శనీశ్వరుడు 3, 6, 11 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు శుభ ఫలితాలను ఇస్తాడు. మిగతా స్థానాలలో సంచరిస్తున్నప్పుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. ముఖ్యంగా అర్ధాష్టమ స్థానం అంటే 4వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు, అష్టమ స్థానం అంటే 8వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు, ద్వాదశ స్థానం అంటే 12వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు, జన్మస్థానంలో సంచరిస్తున్నప్పుడు, ద్వితీయం అంటే 2వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు చాలా ప్రతికూలమైనటువంటి ఫలితాలను శనీశ్వరుడు మనకు కలిగిస్తాడు. కాబట్టి దీని నుండి విముక్తులు కావడానికై అంటే శని ముఖ్యంగా మనకు జీవితంలో చాలా గుణపాఠాలను నేర్పిస్తాడు. ప్రతి విషయం లోపల కూడాను ఆలస్యము, అనుకున్నవి కాకపోవడము, ఆర్థికమైనటువంటి ఇబ్బందులు, మనిషి లోపల ఒక లేజీనెస్ అనేటువంటిది క్రియేట్ చేయడము, ఇలాంటి ఎన్నెన్నో విషయాలపై శని యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి శనిని ప్రీతి చేసుకోవడానికి మనం ఏం చేయాలి? ప్రతినిత్యం కూడాను శనీశ్వరుడికి సంబంధించిన మూలమంత్రాన్ని చదవండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఆంజనేయ స్వామిని కొలవండి, ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి, హనుమాన్ చాలీసా ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఈ స్తోత్ర పారాయణం మూలకంగా శనీశ్వరుడికి సంబంధించినటువంటి దుష్ప్రభావం దూరం అవుతుంది. అదేవిధంగా రాహువు ముఖ్యమైనటువంటి గ్రహము. మన లోపల భ్రాంతి, భయము, ఆందోళన ఇలాంటివన్నీ కూడాను క్రియేట్ చేసేటువంటి ఒక తత్వం కలిగినటువంటి గ్రహము రాహుగ్రహం. ఈ రాహుగ్రహం మూలకంగా మనకు ఇబ్బందులు చాలా కలుగుతాయి. అంటే గోచార రీత్యా 3, 6, 11 స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు రాహు మంచి ఫలితాలను ఇస్తాడు. కనుక ఈ స్థానాలు కాకుండా మిగతా స్థానాలలో ఉన్నప్పుడు మనము రాహు కొరకై పరిహారం చేసుకోవాలి. మూలమంత్రాన్ని జపించడం. అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి మూలమంత్రాన్ని చదువుకోండి. ప్రతినిత్యం కూడాను అమ్మవారిని సేవించండి, దుర్గామాతను సేవించండి. దుర్గామాత గుడికి వెళ్ళండి, అమ్మవారికి ప్రదక్షిణాలు చేసినట్టయితే తప్పకుండా మీకు అమ్మవారి యొక్క అనుగ్రహము, రాహువు యొక్క అనుగ్రహము లభిస్తుంది. తల్లిని సేవించండి, మాతృమూర్తిని సేవించినట్టయితే రాహు మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము మీకు 200% దూరం అవుతుంది. అదేవిధంగా కేతువు
3, 6, 11 స్థానాలలో శుభ ఫలితాలను ఇస్తాడు. అవి కాకుండా మిగతా స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు పరిహారం చేసుకోవడము మంచిది. మరి కేతువుకి ఏం చేయాలి ఈ మూలమంత్రము అనంటే, ఫలాశ పుష్ప సంకాశం తారకా గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. గణపతిని సేవించండి, ఆటంకాలు లేకుండా ఉంటాయి. మీకు విరక్తి భావన కలగకుండా ఆ కేతువు మిమ్మల్ని కాపాడుతాడు. అంటే విరక్తి అనేటువంటిది మనిషి లోపల డెవలప్ అయితే, అశ్రద్ధ అనేటువంటిది డెవలప్ అయితే పని ముందుకు జరగదు. దానిపైన మనకు శ్రద్ధ లేనట్టయితే మనం పని చేయలేము. కనుక అలాంటి భావన రాకుండా ఉండడానికి మీరు విఘ్నేశ్వరుణ్ణి పూజించండి. ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఈ 4 గ్రహాలు చాలా ముఖ్యమైనటువంటి కనుక ఈ 4 గ్రహాలు అనానుకూలంగా ఉన్నప్పుడు నేను చెప్పినటువంటి పరిహారాలను చేయండి. సంతృప్తిగా మీరు మంచి ఫలితాలను పొందుతారు. శుభం.